ముందుగా పవని గారితో ప్రారంభిద్దాం. అసలు పవని గారు అంటే బీఆర్ఎస్ నుంచి అసలు వర్షన్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు అనేది ఒక్కసారి పవని గారు ఏం చెప్తారనేది విందాం. పవని గారు ఏంటండి ఈ కమిషన్లు అనేటువంటి ఈ మాట ఎందుకు వచ్చింది? కాంట్రాక్టర్లు ఆందోళన చేపడుతున్నటువంటి విషయం వాస్తవమే, కొంతమంది బిల్లులు రాలేదని లేకపోతే ఇతర అంశాల్లో కొంత ఆందోళన చేపడుతున్నటువంటి మాట వాస్తవమే. కాకపోతే కాంట్రాక్టర్లు కేవలం కమిషన్లు ప్రభుత్వం ఎక్కువగా అడుగుతోందనేటువంటి ఆందోళనలో భాగంగానే ఇదంతా జరుగుతోందనేది కేటీఆర్ గారి వర్షన్, అసెంబ్లీ వేదికగా. అది కూడా మనకి బట్టి గారి కౌంటర్ కూడా చూసాం. అసలు మీరేం చెప్తారు? మీ పార్టీ నుంచి నిజంగానే కాంగ్రెస్ కమిషన్లు తీసుకుంటోందా? ఇది అసలు ప్రూఫ్స్ ఉన్నాయని కూడా బట్టి గారు క్వశ్చన్ చేశారు. దానికి సంబంధించి ఏం చెప్తారు మొత్తంగా? పవని గారు మ్యూట్లో ఉన్నట్లుంది, అన్మ్యూట్ చేసి మాట్లాడతారా కైండ్లీ? వినిపిస్తుందా ఇప్పుడు? వినిపిస్తోంది, చెప్పండి. అందరికీ నమస్తే అండి. ముందుగా బట్టి గారి వ్యాఖ్యలు కానివ్వండి, కేటీఆర్ గారి వ్యాఖ్యలు కానివ్వండి, మా కేటీఆర్ గారి వ్యాఖ్యలు అయితే ప్రజల వ్యాఖ్యలు అనుకోవచ్చు. అయితే వీళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను దోచుకుంటూ, ప్రజలను ఇబ్బంది పెడుతూ, ఏ విధంగా ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు వసూలు చేస్తున్నారు అనేది వాస్తవం అండి. వాస్తవమా కాదా అనేది ఒక వీడియో క్లిప్పింగ్ మీకు వినిపిస్తా. నేను ఇప్పుడు చూపిస్తా, వినిపిస్తా. అది ఒక్కసారి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేని అన్నారు, ఒకసారి చూద్దాం. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, స్వపక్షంలోనే విపక్షంగా ఉంటున్నారు, సొంత పార్టీనే ఇదిగా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా వస్తుంది. నేను ఇంతకుముందే మాట్లాడాను. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ల్యాండ్ కూడా పని జరుగుతుంది, ఖచ్చితంగా నేను అది బయటికి తీసుకొస్తాను, నేను కొట్లాడతానని చెప్పాను. ఎందుకు భయపడాలి? అంటే బయట పార్టీ వచ్చి చెప్పాలా మేము తప్పు చేస్తున్నామని? మాకు తెలియదు తప్పు జరుగుతున్నది. తప్పు జరిగింది ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఏం మాట్లాడినాను నేను? ఒకటి తిరుమల దర్శనం గురించి మాట్లాడాను. అవును, చంద్రబాబు నాయుడు. ఇంకొకటి వినిపిస్తానండి. నేను మాట్లాడబోయే ముందు 2 క్లిప్పింగ్స్. చెల్లింపుల కోసం 20% కమిషన్ డిమాండ్ చేస్తున్నారు. పేషీలో లేక బట్టి విక్రమార్క మనుషులుగా చెప్పబడుతున్నటువంటి వారు 20% కమిషన్ కడితేనే మేము బిల్లులు ఇస్తామని చెప్పని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయటం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఇప్పుడు తెలంగాణ విన్నారు కదా అండి 2 క్లిప్పింగ్స్. ఎవరైతే అనిరుద్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే, ఆయననే హైడ్రా కమిషన్లతోటి నడుస్తుంది, హైడ్రా సామాన్యులకు గుదిబండలాగా మారింది, ఎవరైతే డబ్బులున్నోళ్ళు ఉన్నారో డబ్బులు కట్టంగానే హైడ్రా రాదు, ఇల్లు కూల్చివేయరు, దీంట్లో కమిషన్ నిబంధనలు ఉండయి, హైడ్రాకు కమిషన్ ఇస్తే ఊరుకుంటున్నారు అనేసి అనిరుద్ రెడ్డి గారే రీసెంట్లీ చెప్పడం జరిగింది. ఇంకొకటి బట్టి విక్రమార్క గారి పేషీల కానివ్వండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రుల దగ్గర నుంచి వెళ్ళి ఏ విధంగా కమిషన్లు దండుకుంటున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు, యావత్తు తెలంగాణ జర్నలిస్టులకు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్న విషయమే ఇది. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎన్ని ఆఫీసులను ఓపెన్ చేసిండ్రు, ఎన్నో ఆఫీసులను ఓపెన్ చేసి ఎంతమంది దగ్గర నుంచి వెళ్ళి కమిషన్లను వసూలు చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైందండి. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. పైసలు డబ్బులను దండుకునే విధంగా ప్రజా పాలన అన్నారు, పాలనను గాలి కొదిలేసారు. ప్రజల కోసమే పాలన అన్నారు, ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెడుతున్నారు. ఏదన్నా ఒకటి దాడులు చేపించి బెదిరించి ఎదిరించి వాళ్ళ నయానో భయానో భయపెట్టి ఊరుకునేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కమిషన్లతోటి కూడా కాలయాపన చేస్తున్నారు. ఇవ్వవలసిన 30% కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ప్రూఫ్లు ఉండబట్టే కదా కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏదో గాలికి నీళ్ళల్లో మాటలు మాట్లాడినట్టు, నీళ్ళల్లో దెబ్బేసినట్టు మాట్లాడమండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులము కానీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కానీ, కార్యకర్తలం కానీ, ఇదంతా కాంగ్రెస్ వాళ్ళు కమిషన్ల కోసమే పాలన చేస్తున్నారు. కమిషన్లు తీసుకుంటున్నది వాస్తవము. ఓకే, అంటే ప్రూఫ్స్ అడిగినప్పుడు మరి దానికి సమాధానం ఏంటి? అంటే ఊరికి ఆరోపణ చేసేసి వాళ్ళన్నారు వీళ్ళన్నారు ఎక్కడో ఏదో. ఇందాక మీకు వీడియో క్లిప్పింగ్స్ కూడా వినిపించినాను, నేను చూపించినాను. ప్రూఫ్స్ అనిరుద్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. కోమటి రెడ్డి గారు ఇదివరకు ఏం మాట్లాడినో మనందరికి తెలుసు. రాజగోపాల్ రెడ్డి గారి బ్రదర్స్ వాళ్ళందరూ ఏం మాట్లాడినో మనందరికి తెలుసు. బట్టి విక్రమార్క గారి పేషీల అవినీతి జరుగుతున్నది అనే మాట వాస్తవము. ఎవరి చేతుల నుంచి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కమిషన్లు తీసుకొని వాళ్ళకి రావాల్సిన నిధులను కానీ ఏమన్నా కానివ్వండి విడుదల చేసిండ్రో అది అందరికీ తెలుసు.